మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకుందాం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం కల్వరి కొండపైన దొంగల మధ్యలోన కల్వరి కొండపైన దొంగల మధ్యలో సిల్వలో నా వేలాడెను నాకై యేసు మరణించెను సిల్వలో నా వేలాడెను నాకై యేసు మరణించెను ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం ముండ్లతో అల్లిన మకుటం జల్లాటమున పెట్టగా ముండ్లతో అల్లిన మకుటం జల్లాటమున పెట్టగా స్రవించి పరిశుద్ధ రక్తం ద్రవించి నా హృదయం స్రవించి పరిశుద్ధ రక్తం ద్రవించి నా హృదయం ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం పాపాంధకారములో పయనించు మనుజులను పాపాంధకారములో పయనించు మనుజులను పావనులుగా చేయుటకు పావనుడి సుమరణించెను పావనులుగా చేయుటకు పావనుడి సుమరణించెను ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగా కల్వరి దృశ్యం కారెను కల్లలు రుదిరం కాంచగా కల్వరి దృశ్యం కారెను కల్లలు రుదిరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, మన యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము. నా కీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మరొకసారి, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియమైన దేవుని జనాంగమా, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ యొక్క కల్వరిలో శిలువ పైన ప్రభువారు తన ప్రాణమును మానవాళికి ప్రేమించి తన్ను తానుగా అప్పగించుకున్న స్థితిని గురించి మరి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఇంకను మనము పాపులమై ఉండగానే క్రీస్తు యేసు ప్రభుల వారు మన కొరకు మరి చనిపోయాడు. మనము దేవుని వెదకలేదు, కనుగొనలేదు, కానీ ప్రభువే మనలను వెదికి కనుగొన్నాడు. మనలను పేరు పెట్టి మనలను పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏ మూల ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడేవారైనప్పటికీ, ఎవరు మనలను గమనించినా గమనించకపోయినా మన పరలోకపు తండ్రి కనుదృష్టి మట్టుకు మన మీద ఉన్నది. మన ప్రభువు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న మాట ఏ విధముగా మన కొరకు పుట్టి ఉన్న రక్షకుడు, నీ కొరకు నా కొరకు పుట్టిన రక్షకుడు మన కొరకు లేఖనముల ప్రకారముగా మరి ప్రభువారు తన ప్రాణము పెట్టిన వాడుగా ఉన్నాడు. లేఖనముల ప్రకారముగా సమాధి చేయబడి మరి లేఖనముల ప్రకారంగా 3వ దినమున ఆయన మృత్యుంజయుడై లేచిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, మరి దారి తప్పిపోయిన మానవులకు దేవుడు మార్గముగా, జీవముగా, సత్యముగా మన ఎదుట ఉంటుండగా, మరి జీవజల మరి ఊట అయిన ప్రభువుని, జీవాధిపతి అయిన ప్రభువుని, మనము మన ప్రాణానికి మూలమై ఉన్న ప్రభువుని మనము ప్రేమించి, సేవించి, గణపరిచి దేవుని యొక్క నిబంధన వాక్యములను మనం నెరవేర్చు బిడ్డలముగా ఈ లోకములో మరి ప్రభు నామానికి కీర్తి తెచ్చేవారముగా, మహిమను తెచ్చేవారముగా మనం ఈ లోకంలో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో కృపానుగ్రహించునుగాక. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ లేఖన భాగంలో మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. నాయకుడైన మోషేను ప్రభువారు ఏర్పరచుకున్నారు. మరి తన యొక్క మరి నిద్రించే సమయంలో మరి తండ్రి అయిన యెహోవా దేవుడు తనతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి, వారు చేయబోయే మరి వారి యొక్క నడక గురించి, వారి ప్రవర్తన గురించి, వారు ఏ విధంగా మార్గము తప్పిపోతారో మరి భవిష్యత్తు గురించి మొత్తము మరి మోషేకి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. తర్వాత దేవుడు మోషేతో ఏమంటా ఉన్నాడంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి
మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించము. నేను ఏవైతే మీతో మాటలు మాట్లాడుతున్నానో దాన్ని ఒక కీర్తనగా రాసి ఇశ్రాయేలు ప్రజలకి కంఠపాఠము చేయించండి అంటా ఉన్నాడు, నేర్పించమంటా ఉన్నాడు. ఇక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలనియు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్మును చెరుపుకొనిది. ఆయన పుత్రులు కారు, వారు కలంకులు. మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవా ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడైన జనములకు వారికి స్వాస్యము విభాగింపబడినప్పుడు, నరజాతులు ప్రత్యేకించబడినప్పుడు, ఇశ్రాయేళ్ల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మానవాళిని ఎంతగానో ప్రభువారు ప్రేమిస్తూ ఉన్నారు, కృప చూపుతూ ఉన్నారు. ఎందుకింత ప్రేమిస్తూ ఉన్నాడు, ఎందుకింత కృప చూపుతూ ఉన్నాడు, ఎందుకింత ఓర్చుకుంటున్నాడు అంటే ఒకటే ఒక కారణము. ఏంటి అంటే తన స్వహస్తాలతో దేవుడు మనలను పుట్టించాడు. కన్న ప్రేమ చూడండి. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? నేను తండ్రిని కదా, నేను నిన్ను కన్నాను కదా, నీవు నన్ను ప్రేమించాలి కదా, నీవు నన్ను వెంబడించాలి కదా, నీవు నన్ను సేవించాలి కదా, ఇదే ధర్మము కదా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడు బలహీనుడైనప్పటికీ, మానవుడు అనేక విషయములలో తప్పిపోయే స్థితిలో ఉంటున్నప్పటికీ దేవుడు పలుమార్లు ప్రజలను, దేవుని జనాంగాన్ని తన వైపు త్రిప్పుకొనటానికి దేవుడు అనేకమైన విధాలుగా, అనేకమైన రకాలుగా దేవుని యొక్క మార్గము చాలా స్పష్టముగా, దేవుని యొక్క సత్యము బోధ తన యొక్క సేవకుల ద్వారా దేవుడు బోధిస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మార్గము మానవుడు నడవటానికి అది చిక్కుగా లేదండి. దేవుని యొక్క మార్గము వంకర టింకరగా లేదండి. దేవుని మార్గము నాకు అర్థం అవ్వట్లేదు అనడానికి లేనే లేదు. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా ఒక సరళ రేఖగా ఉందండి. చూడండి దేవుని యొక్క వాక్యము ఎలాగా దేవుడు తన ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నాడో. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. ప్రియమైన వారులారా, మన హృదయ స్థితి ఎలాగున్నది? ఏ విధముగా మంచు పడుతున్నప్పుడు, వాన చినుకులు పడుతున్నప్పుడు, భూమి ఏ విధముగా దప్పిక కొని ఆ మంచును, ఆ యొక్క వర్షాన్ని, చినుకులను పీల్చుకుంటుందో, ఎలా దప్పిక కలిగి ఉంటుందో, ఆ విధముగా దేవుని కొరకైనా ఆశ కలిగి మనం ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. దేవుని కొరకైనా దప్పిక కలిగి మనం ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. దేవుడు మనకు తన వాక్యమును బోధిస్తుండగా, తన వాక్యమును మనకు నేర్పిస్తుండగా స్పందించడమే దేవుడికి కావాలి. స్పందన, రెస్పాండింగ్. ప్రియమైన వారులారా, మనమేవో లోకంలోకి వెళ్ళి ఏవేవో ద్రోహాలు, మోసాలు, అబద్ధాలు అలాంటివి ఏమీ చేయట్లేదు. ఉన్న చోటున, ఉన్న పాటున
మరి దేవుని వాక్యాన్ని విని గ్రహించి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొని బిడ్డలముగా ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. మన యొద్ద ఉన్న వెండిని బంగారమును మరి దేవుడు కోరుకొనటలేదు, కానీ మానవుల్లో ఉండే మానవుడికి మూలమై ఉన్న హృదయాన్ని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. ఆ హృదయంలో ప్రభువారు మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిష్ఠించమంటా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమే మన పాదములకు దీపముగా మరి ఉండి ఈ లోకములో మనకు ప్రభువు యొక్క వాక్యము మరి మనకు దారి చూపించే విధముగా ఉన్నది. ప్రియమైన వారులారా, మనకి చదువు లేదు, జ్ఞానము లేదు, మనం ఏ విధంగా ఈ లోకంలో బ్రతకొచ్చు మరి నాకైతే తెలియదని మనం అనుకోవడానికి వీలు లేదండి. కేవలము దేవుని హృదయించే ప్రేమ, మరి నీ హృదయముతో దేవునిని సేవించే ఆ మనసు నీకుంటే చాలు. నీ ఆత్మతో నువ్వు దేవునితో మాట్లాడే విధానము, నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జీవితము, గొప్ప గొప్ప మర్మాలు, గొప్ప గొప్ప విషయాలు మరి ఇవేమీ తెలియకపోయినప్పటికీ కేవలము యేసుక్రీస్తు ప్రభులవారు నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభులవారు కల్వరి శిలువలో నా కొరకై మరణించాడు. యేసుక్రీస్తు ప్రభులవారు నా కొరకై తన రక్తమంతా మరి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు దారబోశాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు నా ప్రభువు నా కొరకు పునరుత్థానుడై లేచాడు. మరి నన్ను మరి ఈ లోకంలో నుంచి మరి పరలోకానికి ఆయన తీసుకెళ్లే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో నుంచి మనలను పరలోకానికి ఒక సిలువ మార్గముగా దారిగా సిలువ దారిలో నన్ను నడిపించి మరి ప్రభువారు తన యొద్ద ఉండడానికి తన యొద్ద ఉన్న విశ్రాంతిలో మనకు పాలు కలగచేయటానికి మరి ప్రభువారు, ప్రియమైన దేవుని జనాంగమా, ఎంత దీనుడుగా మరి అనేకమైన శ్రమలను ప్రభువారు మన కొరకు అనుభవించి ఉన్నారు. కొన్ని పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది, దేవుడు మనలను చేయి విడిచిపెట్టాడా, దేవుడు మనలను మర్చిపోయాడా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మన కొరకు చేసిన దేవుని యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము దేవుణ్ణి మరి మనోనేత్రములతో, విశ్వాస నేత్రములతో, విశ్వాసము కలిగిన ఆత్మతో మనము ప్రభుని చూచినట్లయితే మనలో ఉండే అవిశ్వాసం అనే అంధకారమును దేవుడు తీసివేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. యెహోవా మాత్రమే వాణ్ణి నడిపించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యుల యొక్క దేవుళ్ళు ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఒక పక్షిరాజు ఏ విధముగా తన యొక్క గూటిని చెరిపి ఆ చిన్న పక్షులకు ఎగరటానికి నేర్పించడానికి ఆ గూడునంతా చెదరగొడుతుందండి. ఎప్పుడైతే అవి ఎగరటానికి ప్రయత్నించి కింద పడుతున్న సమయంలో ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ రెక్కల మీద వాటిని అలా మోసుకుంటూ ఉంటుంది. మరి మన దేవుడు మరి ఈ లోకములో మనలను విడిచిపెట్టువాడు కాదు, ఈ లోకములో మనలను మరచువాడు కాడు. ఒక పక్షికి అంత ధర్మం ఉన్నప్పుడు, ఒక పక్షి తన బిడ్డలకు మరి ఎగరటం నేర్పించినప్పుడు, ఈ లోకములో మనము జీవించటము కూడా దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, నేను నా ధర్మశాస్త్రమును నేను మీకు వినిపిస్తా ఉన్నాను. చూడండి 12వ వచనము.
ఇశ్రాయేలు అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి, నీ పురములనున్న పరదేశులనేమి వాటిని విని నెరవేర్చుకొనుటకై అందరినీ పోగు చేయము. అలాగూ నేర్చుకున్న ఎడల దాన్ని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశమును మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం విని దేవుని వాక్యానికి భయపడము బిడ్డలముగా, భయపడే వారముగా. ఎందుకు భయం ఈ లోకములో అంటే, దేవుని యొక్క వాక్యము ఈ లోకములో మనము మన కనులకు కాటుకగా మనం ఒక భాసికముగా మనం కట్టుకున్నట్లయితే, మరి దేవుని యొక్క వాక్యము మనకేం చేస్తుందంటే, మనం చెడు మార్గములోకి వెళ్ళకుండా, చెడు ఆలోచన చేయకుండా, చెడు పనులు చేయకుండా దేవుని యొక్క వాక్యము మనలో భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ప్రేమైన వారులారా, ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, మరి నేను మీకైతే సత్యమైన మార్గంలో నేను బోధిస్తూ ఉన్నాను. నేను బోధిస్తున్నాను కాబట్టి ఒకవేళ దేవుడు నాకు బోధించలేదేమో అని మీరు అంటారేమో. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, ఆకాశమును భూమిని కూడా నేను పిలుస్తున్నాను సాక్షులుగా. ప్రభువారు ఏమంటున్నారు చూడండి, మానవులకు నేను బోధిస్తూ ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నాను. దానికి సాక్షులుగా నేను ఏం చేస్తున్నానంటే, ఆకాశాన్ని కూడా నేను పిలుస్తూ ఉన్నాను, భూమిని కూడా నేను పిలుస్తూ ఉన్నాను. భూమి, నా ప్రజలకు నేను నా సత్యవాక్యమును ప్రకటిస్తున్నాను. ఆకాశమా, నేను నా సత్యవాక్యమును నా ప్రజలకు నేను బోధిస్తున్నాను. నువ్వే చూస్తున్నావు వాళ్ళని. నేను బోధిస్తున్నాను, వారు వింటున్నారు. వారు వారి యొక్క మార్గములను ఏ విధముగా నడుస్తున్నారో, లేక వారి జీవితములను ఏ విధముగా వాక్యానుసారంగా కట్టుకుంటున్నారో నీవే సాక్ష్యముగా ఉండాలి అంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుడు ఇంత నిక్కచ్చుగా, మరింత స్పష్టముగా దేవుడు మనతో తేటగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటి అంటే, స్పందించడము. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకొని రావటము. ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశము లేదని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉంది. నీటి మూలముగా అనగా మరి బాప్తిస్మము ద్వారా, ఆత్మ మూలముగా అనగా మరి పరిశుద్ధాత్మని అభిషేకము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ప్రభువారు నిన్ను ఒప్పించినప్పుడు ఆత్మ మూలముగా ఒక నూతనమైన జన్మను మనము విశ్వాసము ద్వారా పొందుకున్నట్టు. ప్రియమైన వారులారా, ఈ రెండు అనుభవములు మరి దేవుని వెంబడించే ప్రతి బిడ్డకు మరి ఉండాలి. ఎందుకంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా ఈ రెండు అనుభవాలు మనం గడించుకోవాలండి. మరి ప్రభువారు మనలను ఇంతగా ప్రేమిస్తూ ఉంటే మనము దేవుని వాక్యాన్ని ఏ విధముగా మనము నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము చూడుము. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమందు నడుచుకొని ఆయన కట్టడలను, ఆజ్ఞలను, విధులను అనుసరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన ఎదుట మరి మేలును, జీవమును పెట్టి ఉన్నాడు. మేలులు చేస్తూ ఉన్నాడు. మరి మనకు ఈ లోకంలో కావలసిన మరి జీవాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవము, నిత్య జీవము, మేలులు మరి మన జీవితానికి, మన ఆత్మకు మనకి స్వాస్యముగా ఇవ్వటానికి శాశ్వతమైన జీవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మేలు జీవమే కాదండి, మరణము, కీడు కూడా ఉంచుతా ఉన్నాడు. ఏది కావాలి? మేలు కావాలా? జీవము కావాలా? మరణము కావాలా?
కీడు కావాలా? ఏది కావాలి నీకు అని ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, నేను ఎన్నుకోను, నేను చూస్ చేసుకోను, నేను నిర్ణయము తీసుకోను అంటే మనకి మిగిలింది ఏంటి అంటే కీడు, మరణము. లేదు, నేను నిర్ణయం తీసుకుంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు నా కొరకు పంపించిన ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు పుట్టిన రక్షకుడై ఉన్నాడు అనేసి మనము దేవుని యందు విశ్వసించి మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి గాయకొనినట్లయితే దేవుడు మనకు మేలు కలగచేయు దేవుడుగా ఉన్నాడు, మన కొరకు మరి జీవాన్ని ఇచ్చు వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇవ్వటానికే నేను ఈ లోకానికి వచ్చానని ప్రభువారు అంటా ఉన్నారు. మరి ఈ సమృద్ధి అయిన జీవాన్ని ఈ లోకంలోనే మనము అనుభవించుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది, మరి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ప్రియమైన వారులారా, మరి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. మరొకసారి చదువుతున్నానండి. నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. జీవమును మేలునిచ్చే దేవుడు జీవ కిరీటమును మనకు ఇచ్చువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న, మన కొరకు ఏర్పాటు చేస్తున్న దేవుని యొక్క రాజ్యములో మనము స్వతంత్రించుకొనబోయే దేవుని యొక్క స్వాస్యములో దేవుడు మనకి భాగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. స్వాస్యం అనగా దేవుని యొక్క ఆస్తిలో మనకి భాగమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెహోవా వంతు తన జనమే. ప్రియమైన వారులారా, మరి దేవుడు ఒక ప్రత్యేకమైన జనముగా దేవుడు మనలను ఈ లోకములో ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. మరి దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ లోకములో మనము జీవము కలిగిన వారముగా, జీవాన్ని అనుభవించే వారముగా, జీవపు వెలుగు కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉంది. నాకు లాస్ట్ మండే అండి నాకు ఒక కళ వచ్చింది. నేను ఆ కళ చూసిన తర్వాత నేనెంతో భయపడ్డాను. తర్వాత నేనెంతో ప్రభా, నాకు ఈ యొక్క కళ చూపించడానికి నాకేమాత్రం అర్హత లేదు ప్రభా, నాకు యోగ్యత లేదు ప్రభా అని దేవుని సన్నిధిలో నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. మరి ఆ కళ ఏంటి అంటే, నేను మార్నింగ్ లెగుస్తున్నానండి. మార్నింగ్ తెల్లవారుజామున ప్రార్థన చేసుకొని పడుకున్నాక మార్నింగ్ జస్ట్ అట్లా లేచేటప్పుడు నాకు ఒక పిక్ చూపించారు, ఒక ఫోటో చూపించారు. జస్ట్ ఇట్లా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఒక ఫోటో నాకు ఇలా చూపించారు. చూపించి నేను ఆ ఫోటోని అలా చూస్తున్నాను. చూపించిన వెంటనే నాకు మెలకు వచ్చేసింది. మరి ఆ యొక్క ఫోటోలో ఏముంది అంటే, మరి యెరూషలేములో ప్రాంతములో కట్టబోతున్న 3వ మందిరం యొక్క ఆర్కిటెక్చర్ ఉందండి. మరొకసారి చెప్తున్నాను, యెరూషలేములో 3వ మందిరాన్ని కట్టబోతున్న ఆర్కిటెక్చర్ ప్రభు నాకు చూపించారు. అది ఇంచుమించు నాకు ఎలా అనిపిస్తుందంటే కొద్దిగా ఎక్సోగాన్ టైప్లో ఉందన్నమాట. గ్రౌండ్ వర్క్ అంతా చూపించారు ప్రభు. మరి నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు 3వ మందిరాన్ని కట్టడానికి మరి దేవుని యొక్క సమయం వచ్చిందని మరి ప్రభువారు నాకు సూచనగా నాకు చూపించారు. ప్రభా, ఒక నేషన్ గురించి, ఒక దేశము గురించి, మరి నీవు ప్రేమించే దేశం అది ఇజ్రాయేల్ దేశము, మీరు ప్రేమించే దేశము యెరూషలేము ప్రాంతము, జెరూషలేం. మరి ఆ దేశంలో 3వ మందిరము కట్టబోతున్న విషయము అదొక రివిలేషన్. రెండవది ఏంటంటే, దేవుని యొక్క మరి వాక్యానుసారంగా కూడా అది మరి సత్యం అండి. మనము
దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది. దేవుని యొక్క సమీపముగా మనం ఉన్నాము గనక, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది గనక యెరూషలేములో 3వ మందిరం కట్టడానికి కూడా అనేక విధాలుగా మరి సిద్ధపడి రెడీగా ఉంది. అంత రెడీమేడ్గా ఉందన్నమాట. ఇంకా కట్టేయడమే. దేవుని సమయము కూడా మరి ఆసన్నమైనదని మరి ప్రభువారు నాకు బయలుపరిచి ఉన్నారు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకలా బయలుపరిచినప్పుడు నేను దేవుని ఎంతగానో స్తుతించానండి. నేను ఇందాక చెప్పాను కదండి, జీవ కిరీటము, జీవము, మేలు అని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ప్రభునందు వెలుగై ఉన్నారు. మనము ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము, వెలుగుకు ఒక ఫలము. ప్రైజ్ ది లార్డ్. చెట్టుకు ఒక ఫలం ఎలా ఉంటుందండి, అలానే దేవుడు మనలను వెలిగించాడు. మనము వెలుగు ఫలాలు ఇచ్చేవారముగా ఉండాలి. మరి ఈ వాక్యములను ప్రభువారు మంచి నేల మీద పడిన విత్తనముగా 100 భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు.